ఏడు ఈ బండి వేసుకొస్తున్నాడు ఎవరిదరదా? జరగరా జరగరా జరుగు. ఎరచానికే బండి ఎప్పుడు కొన్నా? కొనలేదురా, తాకడికి వచ్చింది. తాకటేపరవా? నువ్వు ఎప్పుడు నుంచి తాకటేపరం చేస్తున్నావురా? ఊరే బాబు ₹1,00,000 ఉంటేవరా? ఇంటర్నెట్ సెంటర్ పెట్టి అమ్మాయిల అబ్బాయిల వీక్నెస్లతో చాలా మంది చాలా రకాల వ్యాపారాలు చేస్తున్నారు. నేను నా స్టైల్లో వ్యాపారం చేద్దామని 500 కోసం నాకుతున్నావు ఇక్కడ. లచ్చ కావాలంట, లచ్చ యాదవకి. బండి ఎదురా? బండా బండా బండి ఇక్కడే పెట్టాను కదరా. ఇక్కడే పెట్టావు కదరా. తాళాలు కూడా నా దగ్గరే ఉన్నాయి. అసలు ఇది బ్రహ్మరాక్షసి ఇప్పుడు ఫోన్ చేసింది ఏంట్రా? హలో, ఏమ్మా ఎక్కడున్నా? బయట పని మీద ఉన్నానండి. బండి తీసుకుని డెక్కన్ పార్క్ రా. సరే. ఇదిగో నీ 300. బండేదమ్మా? నిన్నేనమ్మా. బండెక్కడా? షడప్. బండెక్కడా? కీస్ ఓకే, బండెక్కడా? బండి బండే. బండి పోయిందండి. పోయిందా? ఇంత సీరియస్ మ్యాటర్ సిగ్గు లేకుండా ఎలా చెప్పగలుగుతున్నా? అలా చెప్పచ్చని నాకు ఈ మధ్య తెలిసిందండి. ఏంటి జోకా? ఇక్కడ మండిపోతుంది. జ్యూస్ తాగుతారా? నీ రక్తం తాగుతాను. సారీ అండి, 2 రోజుల క్రితమే డొనేట్ చేశా. అసలు బండి ఎంతో తెలుసా? 50,000. 50,000. బండి తీసుకెళ్లి 10,000 కు అమ్మేసుకుని ఉంటావు. అయ్యో, నేనేం అమ్మలేదండి, నిజంగానే పోయింది. ఇన్నాళ్ళు నా దగ్గర పోంది, ఇప్పుడు నీ దగ్గర ఎలా పోతుంది? నా కర్మకాలి. కాదు, తమరికి అతి తెలివితేటలు ఎక్కువైపోయి. నాకు మామూలు తెలివితేటలే లేవు. అతి తెలివితేటలు ఎక్కడ ఉంటాయండి? నిన్నిలా కాదు. 100. 100నా? ఇప్పుడు పోలీసులకి ఎందుకండి? అసలు పోలీస్ స్టేషన్ నంబర్ కాదు, మీ ఫాదర్ నంబర్ చెప్పు. చెప్పు చెప్పు. ఆగమే బాబు, నీకు దండం పెడతాను. వస్తేయా? సారీ మేడం. ఫ్లోలో మేడం మేడం, ఎలాగైనా మీ బండి మీకు ఎది తీసుకొచ్చి ఇచ్చేస్తాను, నన్ను నమ్మండి. 300 కి నువ్వు నన్ను నమ్మలేదు గానీ 50,000 కి నేను నిన్ను నమ్మాలా? లేదు. దీనికి ఒక్కటే సొల్యూషన్. ఏంటండి? నా బండి నాకు ఇచ్చేంత వరకు నేను చెప్పినట్టు వినాలి. అంటే నేనెప్పుడు పిలిచినా రావాలన్నమాట. మనకి ఆడపిల్లంటే తిరగాలంటే చిరాకు. అలాగా? మీ ఫాదర్ నెంబర్ చెప్పు. ఈ మాత్రం నన్ను నా ఫాదర్ నెంబర్ ఎందుకండి? మీరు చెప్పినట్టు చేస్తాను. దాట్స్ బెటర్. ఫాలో మీ. తాతయ్య, నేను వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఎక్కడికమ్మా? ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికే. అదేంటమ్మా, ఇక్కడ ఏం తక్కువైందని వెళ్ళిపోతానంటున్నావు? తక్కువైందని కాదు తాతయ్య, నేను అడుగు పెట్టడం వల్లే కదా ఈ ఘోరం జరిగింది. అది భరించలేకున్నాను. అదేంటమ్మా పిచ్చి తల్లి, బావ పోయాడని బాధపడటంలో అర్థం ఉంది, కానీ నీ రాగతో వాడు పోయాడు అనుకోవటం పెద్ద పొరపాటమ్మా. నా మనోడు పోయాడని బాధతో ఉన్నాను. ఇప్పుడు నువ్వు కూడా వెళ్ళిపోతే ఈ ముసలిగుండె తట్టుకోలేదా? సారీ తాతయ్య, నిన్ను వదిలిపెట్టి నేను ఎక్కడికి వెళ్ళను. ఎవర్రా నువ్వు? అయ్యింది రుధిర సముద్రం, దుష్టులనే శిక్షించే శత్రువులనే. ప్రకృతి చిత్రం వినిపించే వికృతగాత్రం, జనులను సంహారణ చేయగలిగాడు. సృష్టించే పంచభూతములు తనలో జ్వలనపు ఆవేశం, ప్రళయ తాండవం ఆడుతాడు మిగల తిరుమల శేషం.
నేను బయలుదేరుతున్నాను. అంత పని చేయకండి మహాప్రభు. మీ మీద పట్ట కేసు మామూలు కేసు కాదు. ఇన్ కేస్ మీరొస్తే చాలా ప్రమాదం. తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకండి. అక్కడెవడో నా తమ్ముళ్ళని చంపేస్తుంటే ఇక్కడ చాతకాని వాడిలా కూర్చోవాలా? వస్తున్నా, వాడిని తెగ నరకడానికి వస్తున్నా. నేను బెయిల్ ఏర్పాటులో ఉంటాను. అదేదో తొందరగా కాని. హలో, ఎక్కడున్నావమ్మా? నువ్వు అర్జెంటుగా భవానీ నగర్ విఎన్ అపార్ట్మెంట్ దగ్గరికి రా. ఎందుకు? హా? కళ్ళు లేని కబోదిని కదా రోడ్డు దాటిస్తావని. దీనికి నిజంగా కళ్ళు దుబ్బితే బాగుండు. ఏంటి దీనికి నిజంగానే కళ్ళు పోవాలని దేవుడికి దండం పెట్టుకుంటున్నావా? బ్యాడ్ థింకింగ్ ఆపి వెంటనే బయలుదేరు. ఇది ఇలా తగులుకుంది ఏంట్రా బాబు. నిజంగా 21st సెంచరీ సాడెస్ట్ లో ఉంది. జాకెట్ సగమే ఉంది. ఏ గుడ్డ సాలేదా? అది స్టైలు. మా ఇల్లు ఉంది. అయినా చూసినోడు ఎవడో స్టైల్ అనుకోడు. ఇదేదో పెద్ద. హ? అయినా నాకెందుకులేండి. ఏంటి అర్జెంట్ గా రమ్మన్నారు? ఆటోని పిలుస్తావని. ఏంటి ఆటోని పిలవడానికి నన్ను అంత దూరం నుంచి ఇంత దూరం తప్పించారా? మరి అంత అమాయకత్వం నటించుకే ఆటోని పిలువు. ఆటో జాగ్రత్తగా వెళ్ళొచ్చండి. హలో, ఆటో ఎక్కమ్మా. ఎక్కడికి? గుడికి. గుడికా? దేనికి? పూజ చేయించడానికి. ఇంక దేనికి? నేను రాను. అలాగా. 9912081362 నంబర్ కరెక్టే కదమ్మా? ఎవరిదే? మీ ఫాదర్ది. బండి సంగతి ఏదో ఆయన దగ్గర తెలుసుకుందామని. గుడికి వెళ్ళాడప్పుడు ఫోన్ ఏంటండి చండాలంగా? పదండి. ఎక్కడి? పద. ఏ ప్రదక్షిణాలు చేద్దాము రా. ప్రదక్షిణాలా? ఏ రావా? అంటే దక్షిణ వేస్తున్నాం కదా, మళ్ళీ ప్రదక్షిణాలు దేనికి? ఏ రా. నాకేం తెలియదురా బాబు. నువ్వు నడిచే ప్రతి దారి నా దారిని కలుపుకుపోవాలి. నీ వెంటే నేను అని. హరి ఓం గణానాం త్వా గణపతిగం అవామహేం. నేను గంట కొట్టమన్నాను, పంతులు గారిని బెదర కొట్టమనలేదు. నేను గంటే కొట్టాను. పంతులు గారు అమ్మా అర్చన చేయించండి. పేరు? స్వప్న. మీ పేరు? చాణక్య. స్వప్న నామదేశ చాణుక్య నామదేశ సతీ సమేతస్య పంతులు గారు, మీరు మంత్రాలే చదవండి, కుతంత్రాలు చేయకండి. ఇన్న పెళ్ళం కాదే. సరే బాబు, అలాగేలేండి. సారీ, ఫ్లోలో అనేసాను, ఫీల్ అవ్వకండి. ఇదేంటి ఇక్కడ తీసుకొచ్చింది? ఓయ్, నీ చిన్న కొడుకు ఈ ఇంటర్వ్యూలో కూడా ఫెయిల్ అయ్యాడు. అయ్యయ్యో, అదేమిటండి? వాడు అడిగిన వాటి అన్నిటికీ బాగానే సమాధానం చెప్పాడు. బాగానే సమాధానం చెప్పాడు. వాళ్ళు అడిగే ప్రశ్నలు వీడికి అర్థమై ఉంటాయి, కానీ వీడు చెప్పే సమాధానాలే వాళ్ళకి అర్థమై చావలేదు. మన చాణక్య పెళ్ళెప్పుడు చేసుకుంటాడో, నాకు తోడు కోడల్ని ఎప్పుడు తీసుకొస్తాడో. ఇప్పుడే పెళ్లి దాకా వెళ్ళిపోయావా? వీడు చేసుకుందాం అనుకున్నా, వీడిని చేసుకోవడానికి ఏ అమ్మాయి ముందుకు రాదు. నమస్కారం అంకుల్. ఎవర్రా ఈ అమ్మాయి? చెప్పు. 2 years నుంచి మనం లవ్ చేసుకుంటున్నాం. చెప్పు. చెప్దాం అనుకున్నాం కానీ ఇదంతా నిజం అంకుల్. తనకి మీరంటే భక్తే కాదు, భయం కూడా ఉందండి. అందుకే మీకు చెప్పడానికి భయపడుతున్నాడు. చూడమ్మా, మీరేం అడగాలనుకుంటున్నారో నాకు అర్థమైంది అంకుల్. ఈ అమ్మాయి ఎవరు ఏంటి అనేగా? నా పేరు స్వప్న. నేను మంచి అమ్మాయినేనండి. సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా చేస్తున్నాను. నెలకి 40,000 శాలరీ. ఇంకా నా గురించి మీ అబ్బాయి చెప్తేనే బాగుంటుందేమో. నేనా? తను చాలా సార్లు అనేవాడండి, ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందామా అని. నేనే వద్దనేదాన్ని.
పెళ్ళంటే అమ్మా నాన్నల ఆశీర్వాదం, అన్నా వదిన్ల అభిమానం ఇవన్నీ కావాలి కదండి. ఆ, అవునవును. వెళ్ళొస్తాను మావయ్య గారు, వెళ్ళొస్తాను అత్తయ్య గారు, వెళ్ళొస్తానక్క. బాయ్ బాబు గారు. బాయ్. ఈ సీన్ లో నా క్యారెక్టర్ అయిపోయింది. నెక్స్ట్ సీన్ ఫైట్ అనుకుంటా. వాడిని పట్టుకొని చిత్తపాదండి.